ఆ జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతుంది. నూతన అధ్యక్షుడి నియామకానికి పీసీసీ రెడీ అయిందన్న సమాచారంలో స్టేట్ లెవెల్లో పైరవీలకు ఆశావహులు తెరలేపారు. డీసీసీ అధ్యక్షుడి హోదాలో తమ నియోజకవర్గం వారే ఉండాలని ఎమ్మెల్యేలు ఆశిస్తూ దీనికోసం ఆయా ఎమ్మెల్యేలు సైతం చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ జిల్లా ఏది? జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఉంది ఎవరు? మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి నియామకం కోసం టీపీసీసీ అన్వేషణ మొదలుపెట్టింది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న మధుసూదన్ రెడ్డి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మధుసూదన్ రెడ్డి అధ్యక్ష పదవికి ఎన్నికై 2 ఏళ్లు గడిచిపోగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో జిల్లా అధ్యక్షుడి నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని చాటుతూ మొత్తం 14 సీట్లలో 12 సీట్లు విజయం సాధించింది. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మధుసూదన్ రెడ్డి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. జిల్లాలోని మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీనే గెలవడంతో డీసీసీ అధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి ఆ పదవికి పూర్తి స్థాయి న్యాయం చేకూర్చాడనే టాక్ ఉంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ అందరినీ సమన్వయపరుస్తూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలను తిప్పికొడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే సమర్థుడైన సత్తాగల నాయకుడి కోసం టీపీసీసీ వెతుకుతున్నట్లు సమాచారం. 30 ఏండ్ల నుంచి పార్టీకి విధేయతగా పనిచేస్తూ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కష్టాల్లో నష్టాల్లో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అనేక మంది పార్టీ సీనియర్ నాయకులు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఈ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలలోని పలువురు పార్టీ ప్రముఖులు ఆశిస్తుండటంతో పార్టీ అధిష్టానానికి అధ్యక్షుడి ఎంపిక ఓ సవాల్గా మారింది. పదవిని ఆశిస్తున్న వారంతా అంగబలం, అర్ధబలం ఉన్నవారే కావడంతో అందరినీ మెప్పించి ఒప్పించి వారిలో ఒక్కరిని అధ్యక్షుడిగా ఎంపిక చేయడం టీపీసీసీకి తలకు మించిన భారంగా మారిందట. మహబూబ్ నగర్ జిల్లాలో గల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులనే జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో ఓటు బ్యాంకు ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గంలో బలమైన నాయకుడు సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేష్, జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం వర్గంలోని జహీర్ అఖ్తర్, రబ్బానీ, సిరాజ్ కాద్రీల పేర్లు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే పార్టీ అధిష్టానం కొన్ని పరిశీలనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో టీపీసీసీ చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. మొత్తంగా డీసీసీ నుంచి 1/2 డజను మంది నేతలు పోటీ పడడంతో పార్టీ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతుందట. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీసీసీ పదవి విషయంలో నేతల నుంచి అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడకుండా బంతిని ఎమ్మెల్యేల కోర్టులోనే వదిలేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో డీసీసీ పీఠంపై కూర్చునే నేతలెవరో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు.